హలో ఫుడీస్, వెల్కమ్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్. ఇవాల్టి రెసిపీ ఏంటి అంటే మామిడికాయలతో వీణ పచ్చడి ఎలా పెట్టాలో అనేది ఈరోజు వీడియో అన్నమాట. ఎవరైనా చాలా సింపుల్గా ఈ పచ్చడిని ప్రిపేర్ చేయొచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 6 స్పూన్ల ఆవాల్ని తీసుకున్నాను. 3 స్పూన్ల మెంతుల్ని యాడ్ చేసుకుందాం. అలాగే 2 స్పూన్ల ధనియాలని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆవాలు, మెంతులు, ధనియాలను లో ఫ్లేమ్లోనే ఒక 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఆవాలు, మెంతులు, ధనియాలను 3 మిక్సీ పట్టుకుందాం. ఇదిగో ఇలా సాఫ్ట్గా పౌడర్గా పట్టుకోండి. 30 గ్రాముల వెల్లుల్లిని మిక్సీలో పేస్ట్లా పట్టేసుకుందాం. స్టవ్ని వెలిగించి కడాయిని పెట్టుకుందాం. ఇందులో 1/2 లీటర్ కంటే తక్కువ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ అనేది ఎక్కువ హీట్ కాకుండా చూసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే 1.5 స్పూన్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకుందాం. ఇందులోనే 1 స్పూన్ వరకు ధనియాల్ని యాడ్ చేసుకుందాం. ఇందులోనే కొన్ని వెల్లిపాయల్ని యాడ్ చేసుకుందాం. ఇదిగో ఇలా దూరగా వేగాక వెల్లుల్లిని పేస్ట్ పట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆవాలు అండ్ ధనియాలు, మెంతుల్ని పౌడర్లా పట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. ఇందులో 1 కప్పు కారాన్ని యాడ్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, కారంలో ఉప్పు కలపని కారాన్నే వాడండి. ఇందులో 1/2 కప్పు ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇలా మామిడికాయలను తొక్క తీసేసి ఇలా కట్ చేసుకొని తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నీ మనం రెడీ చేసుకున్న కారంలో కలిపేయడమే. చూశారు కదా, ఎంతో సింపుల్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు. అలాగే 3 నెలల పాటు నిల్వ ఉండే పచ్చడి అన్నమాట ఇది. ఒకసారి మీరు మీ ఇంట్లో ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా కుదిరిందో అనేది మనకు కామెంట్లో పెడితే మరిన్ని పచ్చళ్ళు పెట్టడానికి నేను ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.